సో హాయ్ గైస్, లాస్ట్ వీక్ మన టాలీవుడ్లో ట్రెండ్ అయిన మూవీ అప్డేట్స్ ఏంటో ఈ వీడియోలో చూసేద్దాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎన్నో ఇయర్స్ నుంచి రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ మాత్రమే కాదు, ఎంతోమంది మూవీ లవర్స్ ఏగర్గా వెయిట్ చేస్తున్న వన్ ఆఫ్ ద మోస్ట్ అవైటెడ్ మూవీస్ గేమ్ చేంజర్. కార్తీ సుబ్రాజ్ గారి స్టోరీ ఇచ్చిన ఈ మూవీ శంకర్ గారి కెరీర్కి మాస్ కంబ్యాక్ అవ్వాలని ప్రతి ఒక్కరి కోరిక. ఎందుకంటే శివాజీ తర్వాత మళ్ళీ అలాంటి స్ట్రాంగ్ కమర్షియల్ మూవీని శంకర్ గారు టచ్ చేయలేదు. సో ఈ గేమ్ చేంజర్తో ఈ జనరేషన్ చూడలేని వింటేజ్ శంకర్ని చూడబోతున్నట్టు లేటెస్ట్గా రిలీజ్ అయిన ఈ టీజర్ చూస్తేనే అర్థమైంది. అండ్ టీజర్ ఎడిట్ ప్రాపర్గా కట్ చేశారు. అండ్ న్యాచురాలిటీ రావాలని సీజే లాంటి ఎక్కువ యూజ్ చేయకుండా ఓపెన్ లొకేషన్స్లో రాగా షూట్ చేయడం నాకు చాలా బాగా నచ్చింది. ఏదో 4 సెట్లు వేసి ఆర్ఎఫ్సీలో షూట్ చేయడం లాంటివి చేయకుండా అవుట్పుట్ కోసం చాలా ప్లేసెస్ తిరిగారు వాళ్ళు. మీరు టీజర్ పాజ్ చేసి చూసుకుంటూ వెళ్తే టూ మెనీ వైడ్ యాంగిల్ షాట్స్ కనబడతాయి. ఇంకా రామ్ చరణ్ గారి క్యారెక్టర్ ఆర్క్ మీదే ఈ ఎంటైర్ స్టోరీ డ్రైవ్ అవుతుందని అర్థమైంది. అండ్ రేజ్లో ఉండే స్టూడెంట్ నుంచి ఐఏఎస్ ఆఫీసర్గా, బ్యాక్ స్టోరీ తండ్రి రోల్లో, ఇలా 3 డిఫరెంట్ వేరియేషన్స్తో మనకు కనిపించబోతున్నారు. ఇంకా స్టోరీలో ఉండే ఎమోషన్కి ఆడియన్స్ని కనెక్ట్ చేసి ఈ 3 రోల్స్కి ప్రాపర్ ఎలివేషన్స్ పడితే డెఫినెట్గా సంక్రాంతి నేరేస్తుంది. హోప్ ఫర్ ద బెస్ట్. మొత్తానికి గేమ్ చేంజర్ మీద, శంకర్ గారి మీద నమ్మకం లేని కొంతమందికి ఈ టీజర్ ఒక పాజిటివ్ ఒపీనియన్ బిల్డ్ అయ్యేలా చేస్తుంది. అండ్ నెక్స్ట్ న్యూస్, కన్నడ ప్రొడక్షన్ హౌస్ హొంబాలే ఫిలిమ్స్ ప్రభాస్ గారితో 3 ఫిలిమ్స్ ప్రొడ్యూస్ చేయబోతున్నట్టు అఫీషియల్గా అనౌన్స్ చేసింది. నాకు తెలిసి ఈ 3 సినిమాలకి కలిపి ప్రభాస్ అన్న 500 కోట్ల పైనే రెమ్యునరేషన్ తీసుకుంటారు. అండ్ ఈ 3 ఫిలిమ్స్లో సలార్ 2 ఇంక్లూడ్ అయ్యి ఉంది. అండ్ ప్రశాంత్ వర్మ గారితో ఒక సినిమా, అండ్ లోకేష్ కనకరాజు గారితో ఇంకో మూవీ చేయబోతున్నారు. ఈ 2 మూవీస్ సెట్స్ మీదకి వెళ్ళాలంటే 3 to 4 years ఈజీగా పడుతుంది. అప్పటి వరకు వీటి గురించి పెద్ద ఆలోచించక్కర్లేదు. బట్ ఏది ఏమైనా ప్రభాస్ గారిని పెట్టుకొని కరెక్ట్ కంటెంట్తో ప్రొడ్యూస్ చేస్తే డబ్బులు వర్షమే, అందులో డౌటే లేదు. సో అందుకే ఈ ఛాన్స్ని హొంబాలే ఫిలిమ్స్ మిస్ చేసుకోవడం లేదు. ప్రజెంట్ ఇండియన్ సినిమాలో ఏ స్టార్ హీరోకి లేని బిగ్గెస్ట్ లైనే ప్రభాస్ గారికి ఉంది. అండ్ 2025లో రాజాసాబ్ అండ్ వర్కింగ్ టైటిల్లో ఉన్న ఫౌజీ రిలీజ్ అయితే 2026లో స్పిరిట్ అండ్ సలార్ 2 రిలీజ్ అవుతాయి. ఇంకా 2027లో మోస్ట్లీ ప్రశాంత్ వర్మ గారి మూవీ రిలీజ్ అవ్వచ్చు. 2028లో కల్కి 2తో పాటు లోకేష్ కనకరాజ్ గారి మూవీ కూడా ఎంటర్ అవుతుంది. సో ప్రస్తుతానికి ప్రభాస్ గారి లైనప్ అయితే ఇదే. కానీ ఈ మధ్యలో ఇంకా ఏ డైరెక్టర్స్ యాడ్ అవుతారనేది చూడాలి. ఇంక ఈ 15th నుంచి ఆర్ఎఫ్సీలో జరుగుతున్న హనువు గారి మూవీలో ప్రభాస్ గారు జాయిన్ అవుతున్నారు. నెక్స్ట్ December 9 to 23 వరకు మదురైలో కూడా ఒక షెడ్యూల్ ప్లాన్ చేశారు వీళ్ళు. అండ్ నెక్స్ట్ న్యూస్, లాస్ట్ ఇయర్ వచ్చిన హీరియే ప్రైవేట్ సాంగ్ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో అందరికీ తెలుసు. మరి ఇయర్ November 15న బాలీవుడ్ సింగర్ జస్లిన్ రాయల్ నుంచి విజయ్ దేవరకొండ గారు అండ్ రాధికా మదన్ లీడ్ రోల్స్లో సాహీబ్ అనే సాంగ్ రాబోతుంది. రీసెంట్గా దుల్కర్ సల్మాన్ గారు అండ్ విజయ్ గారితో ఒక పిక్ షేర్ చేసి అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చారు ఆమె. సో చూద్దాం ఈ సాంగ్ ఎలాంటి చార్ట్ బస్ట్ అవుతుందో. ఇంకా VD12 నుంచి రావాల్సిన టీజర్ ఎంత లేట్ అవడానికి ఒకే ఒక్క రీజన్, అనిరుద్ధ్ గారు. ప్రజెంట్ అనిరుద్ధ్కి ఉన్న కమిట్మెంట్స్ వల్ల టీజర్ మ్యూజిక్ ఇవ్వడం లేట్ అవుతుంది. ఫ్యాన్స్ చాలా డిసప్పాయింట్ అయ్యే న్యూస్ ఇది. బట్ ఎప్పుడు వస్తుందనేది ఇంకా ఎటువంటి క్లారిటీ లేదు, అలా వెయిట్ చేయాల్సిందే. అండ్ ఇంకో విషయం, రాహుల్ గారు డైరెక్ట్ చేస్తున్న VD14 మూవీలో మనం చైల్డ్హుడ్లో చూసిన మమ్మీ మూవీ విలన్ హాలీవుడ్ యాక్టర్ ఆర్నాల్డ్ వోస్లో ఒక క్రూషియల్ రోల్ చేయబోతున్నట్టు బజ్ వినిపిస్తుంది. ఇదే కనుక నిజమైతే మంచి కిక్ ఇచ్చే న్యూస్ ఇది. అండ్ ఇది జరగాలని విష్ చేద్దాం. అండ్ ఈ మూవీకి 100 కోట్ల పైనే బడ్జెట్ ఎఫోర్డ్ చేయబోతున్నారు. ఇది ఒక పీరియాడిక్ సబ్జెక్ట్. అండ్ నెక్స్ట్ మలయాళం బ్లాక్ బస్టర్ ఆవేశం మూవీని తెలుగులో రవితేజ గారు రీమేక్ చేయబోతున్నట్టు స్ట్రాంగ్ బజ్ వినిపిస్తుంది. అండ్ దీన్ని రవితేజ గారు ప్రొడ్యూస్ చేయబోతున్నారంట. ఫర్దర్గా డీటెయిల్స్ తెలుస్తాయి. అండ్ 5 days బ్యాక్ RC16కి మూవీ షూటింగ్ కోసమని మైసూర్ వెళ్ళి మొత్తం సెట్ చేసుకుని బుచ్చిబాబు గారు అండ్ టీం తిరిగి హైదరాబాద్ వచ్చేశారు. ఈ 22nd నుంచి 10 రోజుల పాటు మైసూర్లో ఫస్ట్ షెడ్యూల్ జరగబోతుంది. ఇది ఉత్తరాంధ్ర బ్యాక్డ్రాప్లో జరిగే సబ్జెక్ట్. రీసెంట్గా జాన్వీ కపూర్ గారి లుక్స్ మీద టెస్ట్ షూట్ కూడా చేశారు. డ్యామ్ షూర్గా ఇది పాన్ ఇండియా వైడ్ సక్సెస్ అవుతుందని ప్రతి ఒక్కరూ ఈ కంటెంట్ మీద చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. అండ్ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్. అండ్ నెక్స్ట్ నాగ చైతన్య గారి తండేలు మూవీ February 7th రిలీజ్ అవబోతుందని అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చారు. ఇది శ్రీకాకుళంలో ఉండే 22 మంది మత్స్యకారుల లైఫ్లో జరిగే రియల్ ఇన్సిడెంట్ బేస్ చేసుకుని తీసిన కథ. అండ్ ఈ మూవీకి 80 కోట్లు బడ్జెట్ పెట్టారు. ఆల్రెడీ డిజిటల్ రైట్స్ని నెట్ఫ్లిక్స్ OTT 40 కోట్లు పెట్టి కొనుక్కుంటే మ్యూజికల్ రైట్స్ని 10 కోట్లకి ఆదిత్య మ్యూజిక్ సొంతం చేసుకుంది. అండ్ ఈ మూవీని హిందీ డబ్ చేయాలని ప్లాన్ ఉంది. కాబట్టి హిందీ OTT అండ్ శాటిలైట్ రైట్స్ ఇంకా పెండింగ్లో ఉన్నాయి. అండ్ ఇంకా తెలుగు థియేట్రికల్ రైట్స్ మంచి వాల్యూకి అమ్ముడవుతున్నాయి. సో ఓవరాల్గా రిలీజ్ అయ్యే టైంకి ప్రొడ్యూసర్ సేఫ్లోనే ఉంటారు. ఇంకా నాగ చైతన్య గారు ఈ December 4th అన్నపూర్ణ స్టూడియోస్లో స్పెషల్గా సెట్ చేసిన మండపంలో శోభిత గారిని మ్యారేజ్ చేసుకోబోతున్నారు. కంగ్రాచులేషన్స్. అండ్ న్యాచురల్ స్టార్ నాని గారి హిట్ 3 మూవీ షూటింగ్ ప్రజెంట్ రాజస్థాన్లో ఉన్న
సంబార్ సాల్ట్ లేక్ దగ్గర జరుగుతుంది. అండ్ శ్రీకాంత్ వదిలి గారితో నాని అన్న నెక్స్ట్ చేయబోయే మూవీకి ద ప్యారడైజ్ అనే టైటిల్ కూడా ఫిక్స్ చేశారు. ఇది సికింద్రాబాద్ బ్యాక్ డ్రాప్ లో జరిగే పీరియాడిక్ సబ్జెక్ట్. అండ్ ఇంకా శర్వానంద్ గారు 36th ఫిలిం కోసం ఈ నవంబర్ 20th నుంచి 40 days పాటు స్పెయిన్ వెళ్ళబోతున్నారు. టాకీ పార్ట్తో పాటు కొన్ని రేసింగ్ ఎపిసోడ్స్ కూడా అక్కడే షూట్ చేస్తున్నారు. ఈ షెడ్యూల్తో 90% షూటింగ్ కంప్లీట్ అయిపోతుంది. అండ్ రజనీకాంత్ గారు లాల్ సరం డిజాస్టర్ తర్వాత లేటెస్ట్గా ఈ వేటయాన్ మూవీతో మళ్ళీ ఇంకో ఫ్లాప్ను అందుకున్నారు. 163 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్తో ఎంటర్ అయిన వేటయాన్ ఓవరాల్గా 116 కోట్లు మాత్రమే కలెక్ట్ చేసి 47 కోట్లు లాస్ని మిగిల్చింది. కంటెంట్ బాగుందని ఫీడ్బ్యాక్ వచ్చినా కూడా రెవెన్యూ వైజ్ ఫెయిల్ అయింది మూవీ. మరి ఈ మూవీ రిజల్ట్ మీద మీ ఒపీనియన్ ఏంటో కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. అండ్ మంగళవారం మూవీ తర్వాత డైరెక్టర్ అజయ్ భూపతి గారు పెదకాపు మూవీ ఫేమ్ విరాట్ కర్నా లీడ్ రోల్లో ఒక లవ్ అండ్ ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్ చేయబోతున్నారు. ఇది రూరల్ బ్యాక్డ్రాప్లో జరిగే స్టోరీ అంట. నెక్స్ట్ ఇయర్ జాన్ నుంచి షూట్ స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈ మూవీకి అజనీష్ లోక్నాథ్ గారు మ్యూజిక్ ఇస్తున్నారు. అండ్ ఇంకా మలయాళం బ్లాక్ బస్టర్ జయ 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 హే మూవీని డైరెక్టర్ అండ్ యాక్టర్ తరుణ్ భాస్కర్ గారు లీడ్ రోల్లో రీమేక్ చేయబోతున్నారు. ఈషారబ్బా పేరుగా నటిస్తున్నారు. అండ్ గోదావరి డిస్ట్రిక్ట్ బ్యాక్డ్రాప్లో ఈ స్టోరీ డ్రైవ్ అవుతుంది. మాటలు మార్పులు ఇలాంటి అన్ని రెస్పాన్సిబిలిటీస్ తరుణ్ గారే తీసుకున్నారు. ఈ మూవీ తర్వాత ఈ నగరానికి ఏమైంది మూవీ సీక్వెల్ని తరుణ్ గారు డైరెక్ట్ చేయబోతున్నారంట. దీన్ని 35 మూవీ ప్రొడ్యూసర్ సృజన్ గారు ప్రొడ్యూస్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ జూనియర్ ఎన్టీఆర్ గారు ప్రెజెంట్ వార్ 2 మూవీ షూట్లో బిజీగా ఉన్నారు. అయితే ప్రశాంత్ నీల్ గారితో చేయబోయే మూవీ షూటింగ్ 2 to 3 వీక్స్లో స్టార్ట్ అవుతుంది. అండ్ జాన్ మిడ్ నుంచి ఎన్టీఆర్ గారు ఈ మూవీ షూట్లో జాయిన్ అవుతారు. అండ్ ఇంకా ఎన్టీఆర్ గారి లైనప్లో ఇప్పుడు లేటెస్ట్గా తమిళ్ డైరెక్టర్ నెల్సన్ గారు యాడ్ అవబోతున్నారు. కొన్ని రోజుల్లో దీని మీద ఒక క్లారిటీ వస్తుంది. అండ్ హీరో వరుణ్ తేజ్ గారు మట్కా మూవీ తర్వాత యూవీ క్రియేషన్స్ బ్యానర్లో ఒక హారర్ కామెడీ చేయబోతున్నారు. ఇదే కాదు, మైత్రి మూవీ మేకర్స్ ప్రొడక్షన్ హౌస్లో ఒక లవ్ స్టోరీ కూడా చేస్తున్నారంట. అయితే సాయి దుర్గ తేజ్ గారితో మల్టీ స్టారా చేయాలని ఇనీషియల్ ఐడియాని ఒక డైరెక్టర్ వచ్చి చెప్తే ఓకే చేశారంట. కానీ అది ప్రాపర్ స్క్రిప్ట్గా రెడీ అవ్వకపోయేసరికి ఈ మల్టీ స్టారర్ ప్రాజెక్ట్ ఫేడ్ అవుట్ అయిపోయింది. అండ్ ఇంక ఈ మట్కా మూవీ సక్సెస్ అవ్వడం ఇప్పుడు ఆయన కెరీర్కి చాలా చాలా ఇంపార్టెంట్. అందులోనూ కంగువాతో క్లాష్కి వస్తుంది. చూడాలి మరి ఈ కంటెంట్ ఆయన్ని స్టాండౌట్ అయ్యేలా చేస్తుందో లేదో. అండ్ రాఘవ లారెన్స్ గారు ఇప్పుడు ఎల్సీయూలో పార్ట్ అయిన బెంజ్ మూవీలో లీడ్ రోల్ చేయబోతున్నారు. రీసెంట్గా దీనికి సంబంధించి అనౌన్స్మెంట్ వీడియో కూడా రిలీజ్ చేశారు. ఈ మూవీకి స్టోరీ ఇచ్చింది లోకేష్ గారే. బక్కీరాజ్ కన్నన్ గారు డైరెక్ట్ చేయబోతున్నారు ఈ మూవీని. మరి ఈ బెంజ్ ఎల్సీయూకి ఎలా ఇంటర్లింక్ అవుతుంది అనేది చూడాలి. అండ్ ఈ ఎల్సీ యూనివర్స్లో శామ్ సిఎస్ అండ్ అనిరుద్ గారి తర్వాత ఇంకో కొత్త మ్యూజిక్ డైరెక్టర్ యాడ్ అవ్వబోతున్నారు. అతని పేరే సాయి అభ్యాంకర్. మనోడు రీసెంట్గా కట్ చేశారా ఆశా కూడా అనే 2 మ్యూజికల్ వీడియోస్ చేస్తే సూపర్గా ట్రెండ్ అయ్యాయి. అందుకేనేమో ఇంత మంచి ఆపర్చునిటీ వచ్చింది. విషయం గుడ్ లక్. అయితే ఈ ఎల్సీఏలో నెక్స్ట్ ఖైదీ 2 రాబోతుంది. దాని తర్వాత రోలెక్స్ స్టాండ్ అలోన్ ఫిలిం అండ్ ఫైనల్గా విక్రమ్ 2. మేబీ ఫ్యూచర్లో తలపతి విజయ్ గారు ఓకే చెప్తే లియో 2 కూడా వస్తుందంట. అండ్ విక్టరీ వెంకటేష్ గారి నెక్స్ట్ఫ్లిక్స్ సంక్రాంతికి వస్తున్న మూవీ ఫలక్నామా ప్యాలెస్లో అండ్ హైదరాబాద్లో నాన్ స్టాప్ షూటింగ్ చేసుకొని ఇప్పుడు లేటెస్ట్గా అరకు వెళ్ళింది. ఈ షెడ్యూల్ కంప్లీట్ అయితే మోస్ట్ ఆఫ్ ది మూవీ షూటింగ్ అంతా వ్రాప్ అయిపోతుంది. ఆ తర్వాత చిన్న చిన్న ప్యాచ్ వర్క్స్ చేసుకుంటే 2025 సంక్రాంతికి రిలీజ్ అవడానికి ఆల్ సెట్. అండ్ ఇంకా లాస్ట్ న్యూస్ వచ్చి లాస్ట్ వీకే చెప్పాను పుష్ప 2కి పోటీగా విక్కీ కౌశల్ గారి చావా రిలీజ్ అవుతుందని. కానీ ఇప్పుడు దానికి థియేటర్స్ ఇష్యూ రావడమో లేక ప్రతి ఒక్కరి ఫోకస్ అంతా పుష్ప 2 మీద ఉండడం వల్ల ఏమో తెలియదు. కానీ చావా మూవీ బ్యాక్ స్టెప్ వేసి కొత్త రిలీజ్ డేట్ కోసం వెతుక్కుంటుంది. సో December 5th పుష్పరాజ్ని ఇండియా వాడు ఆపేవాడే లేడు. అండ్ గ్రాండ్ లెవెల్లో సోలో రిలీజ్ అవబోతున్న మూవీ. అండ్ November 20th నుంచి రిలీజ్ అయ్యే వరకు నాన్ స్టాప్ ప్రమోషన్స్ జరుగుతాయి. దానికన్నా ముందు ట్రైలర్ లాంచ్ ఈవెంట్ పాట్నాలో జరగబోతుంది. ఇంతేకాదు కోల్కతా, కొచ్చి, ముంబై, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ ఈ సిటీస్ అన్నిట్లో గ్రాండ్ ఈవెంట్స్ చేయబోతున్నారు. అండ్ పుష్ప 1కి మిస్ అయినట్టు కాకుండా ఈసారి పాన్ ఇండియా లెవెల్లో ప్రమోషన్స్ చేయబోతున్నారు వీళ్ళు. చెప్పాలంటే చాలా మినిమల్ టైమే ఉంది. బట్ ఆ మూవీకి ఉన్న క్రేజ్కి ఈ కొంచెం టైం సరిపోతుందిలేండి. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ న్యూస్ ఏంటంటే ప్రెజెంట్ నాన్ స్టాప్గా 3 యూనిట్స్గా డివైడ్ అయ్యి పుష్ప 2 మూవీ షూట్ హైదరాబాద్లో జరుగుతుంది. ఇందులోనే శ్రీలీల గారితో ఐటమ్ సాంగ్ కూడా షూట్ చేస్తున్నారు. అండ్ November 20th లోపు ఎంటైర్ షూటింగ్ వ్రాప్ అయిపోతుందంట. ఇదిలా ఉంటే పుష్ప 2కి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కోసం దేవిశ్రీ గారితో పాటు అజనీష్ లోక్నాథ్ అండ్ నెస్సస్ తమన్ గారు కూడా యాడ్ అయ్యారు. ప్రెజెంట్ ఆ వర్కే జరుగుతుంది. ఇన్ టైంలో ఫినిష్ చేయాలనో లేక వాట్ ఎవర్ ద రీజన్స్ టీమ్ యూనిట్ ఈ డిసిషన్ తీసుకున్నారు. అసలు ఎందుకులా అనే దాని మీద ఆన్సర్ మనకు తెలియాలంటే మూవీ ప్రమోషన్స్ లో వాళ్ళే చెప్తారు. ఇంకా శామ్ సిఎస్ కూడా ఉన్నారంట. బట్ ఎటువంటి క్లియర్ ఇన్ఫో అయితే లేదు. అయితే పుష్ప 2 ఫస్ట్ హాఫ్కి సంబంధించి టోటల్ వర్క్ అంతా ఎప్పుడో ఫినిష్ అయిపోయింది. మరి ఇప్పుడు జరుగుతున్న వర్క్ సెకండ్ హాఫ్ మీద లేక టోటల్ మూవీ బీజిఎమ్స్ మీద అనేది నాకు కొంచెం డౌట్ ఉంది. ఎనీవేస్ వీళ్ళ ముగ్గురు కలిసి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇస్తున్నారంటే కిరాక్ ఉంటుంది. డ్యామ్ షూర్గా December 5th థియేటర్లో పోనకాలే. అండ్ పుష్ప 2 మూవీ టీం బ్యాక్గ్రౌండ్ స్కోర్ విషయంలో తీసుకున్న ఈ డిసిషన్ మీద మీ ఒపీనియన్ ఏంటో కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి.
సో దట్స్ ఇట్ గైస్, లాస్ట్ వీక్ హ్యూజ్ లెవెల్లో ట్రెండ్ అయిన మూవీ అప్డేట్స్ ఇవే. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ నెక్స్ట్ వీడియోలో మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్ ఫ్రెండ్స్ అండ్ థ్యాంక్ యూ.